మామూలు స్కీములు ఎవరు పెట్టినా వస్తాయి. ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకొని రాయలసీమ ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ఎలక్షన్ల ముందు డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళకి డిఎల్ కానీ ఇంకా కొన్ని స్కీములు కూడా ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళందరూ కూడా ఎంతో ఎదురు చూశారు. ఈ గవర్నమెంట్ వస్తేనే వచ్చిన 1 or 2 months లోనే మాకు అన్ని అయిపోతాయని ఆ దిశగా కూడా వాళ్ళని ప్రయత్నం చేయాలని కేశవ్ గారు ఇంకొక ఇది కూడా చెప్పారు. దీంట్లో ఈయన సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారు సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు తన సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలని దానికి ఒక కథ కూడా చెప్పినాడు.